హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు సేమియా పాయసం ఏ విధంగా రెడీ చేయాలో చూపిస్తాను. దీనికోసం మిల్క్ తీసుకున్నాను, యాలకులు ఒక 2 లేదా 3, బాదం పప్పు క్రష్ చేసుకున్నవి, అండ్ కాజు, 1 కప్ సేమియా మరియు 1/2 కప్ పంచదార, ఈ డ్రై నట్స్ని వేపడానికి కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు స్టవ్ మీద పెట్టుకొని పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ పాలల్లో మనం 3 కప్స్ పాలు తీసుకున్నాం కాబట్టి 1 కప్ నీళ్లు కలుపుకోవాలి. ఇవి పొంగొచ్చే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఒక పొంగొచ్చిన తర్వాత మనం సేమియా వేపుకోవాలి. ఈ పాలు పొంగొచ్చేలోపు మనం ఇప్పుడు డ్రై నట్స్ మరియు సేమియాని వేపుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిపోయిన తర్వాత మనం కాజు వేసుకోవాలి. ముందు కాజు వేపుకున్న తర్వాత బాదం వేపుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. జీడిపప్పు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం క్రష్ చేసుకున్నటువంటి బాదం కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ బాదం ఇలాగా కొంచెం లైట్గా ఇలాగ ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోనే మనం సేమియా కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలి, లేదంటే సేమియా మాడిపోతుంది. అందుకని కంటిన్యూస్గా కలుపుకోవాలి. లైట్గా దోరగా వేగిన తర్వాత మనం పొంగొచ్చినటువంటి పాలల్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా సేమియా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం పాలు పొంగొచ్చిన తర్వాత వీటిని వేసుకుందాం. ఈ విధంగా పాలు మరిగేటప్పుడు మనం సేమియా వేసుకోవాలి. సేమియా వేడిగున్నట్లయితే పొంగు వస్తుందండి, గమనిస్తూ వేసుకోండి నిదానంగా. సేమియా వేసిన వెంటనే తిప్పుకోవాలి. ఏమన్నా మామూలుగా అంటుకుంటున్నట్టు, ఉండలు కడుతున్నట్లు ఏమన్నా అనిపించినా సరే మనం ఇలాగ కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే అవి సేమియాస్ అన్నవి విడిపోతాయి. ఒకవేళ మీరు సేమియా వేసుకునేటప్పుడు పొంగు వచ్చినట్లయితే కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో ఇలా ఒకసారి తిప్పిన తర్వాత మిగిలిన సేమియా యాడ్ చేసుకోండి. పాయసం ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పొంగకుండా నీట్గా కుక్ అవుతుంది. మనం దంచుకున్నటువంటి యాలకులను దీంట్లో వేసుకొని తిప్పుకోవాలి. పాయసం కుక్ అయిందో లేదో చూసుకోవాలి. మనం ఇలా తీసుకొని ఇలాగా చితిపినట్లయితే ఇట్లా మెత్తగా మ్యాష్ అవుతుంది. అలా కుక్ అయిన తర్వాత మనం 1/2 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తిప్పుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి, సరిపోతుంది. మరీ ముందే చిక్కగా దింపుకున్నట్లయితే చల్లారేసరికి గట్టిగా అవుతుంది. అందుకనే నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ తీసుకున్నాను. మనం ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా వేపుకున్నటువంటి కాజుని వేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.